నమస్తే. ప్రస్తుతం నేను మాసప్ ట్యాంక్ దగ్గరలో ఐఎన్పిఆర్ కార్యాలయం దగ్గర ఉన్న ఇక్కడ జర్నలిస్టులు మహాధర్నా చేపట్టారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తలేదు, చెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రధానంగా వాళ్ళ డిమాండ్. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున మీరు విజువల్స్ కూడా చూసుకోవచ్చు, చాలామంది జర్నలిస్టులు ఇక్కడ వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏం కోరుతున్నారంటే అక్రిడేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలి. ఇది ఫస్ట్ ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ వచ్చేసి ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. మూడో డిమాండ్ వచ్చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. నాలుగో డిమాండ్ వచ్చేసి వృత్తి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. ఐదో డిమాండ్ వచ్చేసి సంక్షోభంలో ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలి. ఈ డిమాండ్లు ప్రధానంగా ఇక్కడ ఐఎన్పిఆర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. అంటే ఇవన్నీ ఏవైతే ఈ 5 డిమాండ్లు ఉన్నావో ఈ 5 డిమాండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది, ఇవన్నీ మీకు నెరవేరుస్తామని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్టులు అంతా మహాధర్నాకు పిలుపునిచ్చారు. మనం చూసుకుంటే విజువల్స్లలో మీరు చూసుకోవటం చాలామంది జర్నలిస్టులు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఒకటే కోరుతున్నారు, ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదు, 2 ఏళ్ళు టైం ఇచ్చినాం, ఇంకా ఎన్ని ఏళ్ళు టైం కావాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, ఇక్కడ విజువల్స్లలో కూడా చూసుకోవచ్చు. మీరు ప్రధానంగా పోషించుకోలేని ఒక దీనహీన స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఇంటి స్థలాలు లేక ఎన్నాళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాటం జరుపుతున్న వారు ఒక ఇంటి స్థలానికి ఒక 100 గజాల జాగాకి నోసుకోగలక అనేక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డులు ఆరోగ్యమైన విషమిస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోయి చేయించుకునే స్తోమత జర్నలిస్టులకు లేక హెల్త్ కార్డులు సకాలంలో అందక అవి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు వాటిని అనుమతించక ఆరోగ్యపరంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నూతన అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తుంది, కానీ నూతన అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. నూతన అక్రిడేషన్ కార్డులు, ఇల్లు స్థలాలు, ఆరోగ్య కార్డులు, హెల్త్ కార్డ్స్, ఈ విషయాల మీద ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయుకు అనుబంధంగా ఉన్న అతిపెద్ద యూనియన్, దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయిన TUWIJ ఆధ్వర్యంలో ఇక్కడ సమాచార కమిషనర్ వారి కార్యాలయం ముందల మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ యూనియన్ మొత్తం, జిల్లాల యూనియన్ మొత్తం కూడా తమ హక్కుల సాధన కోసం తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం మహాధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఏళ్ళకి చేస్తానది మీ యొక్క డిమాండ్లను మాత్రం నెరవేరుస్తా అని చెప్పింది. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు పోరాటం సలుపుతూనే ఉన్నారు. ఇంటి జాగాలు ఇస్తామని, ఇంటి స్థలాలు ఇస్తామని హామీని ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం కూడా అందుకు అనుచరణంగా కార్యాచరణ లేకపోవడంతో ఆందోళనకు సిద్ధం కావడం జరిగింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు, ఇంటి స్థలాలు, ఈ 3 డిమాండ్లతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే వాస్తవంగా హెల్త్ కార్డులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హెల్త్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మనతో పాటు ఉన్నారు ఇంకా సీనియర్లు. ఒకసారి చెప్పండి, ఏం మాట్లాడతారు? అందరికీ నమస్కారం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నన్ని ఫెసిలిటీసు మనము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మనం కూడా అందులో కష్టపడి 4th ఎస్టేట్గా మనం కూడా ఎన్నో ఉద్యమాలలో మొదలుండి మన జర్నలిస్టుల పాత్ర మనం కూడా పోషించినాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మన సంక్షేమం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత బొందబెట్టేసిండ్రు. ఇంకా దాన్ని తొక్కాలనే ఆలోచనే ఉంది. మరి తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 40,000 అక్రిడేషన్ కార్డులను పోయిన గవర్నమెంట్ 4,000కు తీసుకొచ్చింది. ఇప్పుడున్న వాళ్ళు కూడా 4,000 నుంచి 400 తెచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. జీవోలని మన సంక్షేమం కొరకు ఏ నాయకుడు ప్రయత్నం చేస్తలేడు. విన్నారా?
గవర్నమెంట్ కూడా జర్నలిస్టులు అంటే వ్యతిరేకంగానే ఉంది. మొన్న మనము కాంగ్రెస్ గవర్నమెంట్ తేవడానికి జర్నలిస్టులు మెయిన్ పాత్ర పోషించి మనం ఎన్నో చేసినాం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఒక్క మేనిఫెస్టోలో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ చేయలేదు. కోట్ల రూపాయలు మనకు బకాయిలు ఉన్నాయి, జర్నలిస్టుల కోసం ఇచ్చే బిల్లులు ఉన్నాయి. ఒక్క బిల్లు కూడా ఇవాళ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. కేవలం 24 కోట్ల బిల్లును ఇంకా తాత్సారం చేస్తుండ్రు. అయినా మరి ఇంకా మనం గవర్నమెంట్ని మనం నమ్మే పరిస్థితి లేదు. అందుకోసమే ఈ పోరాటం మనం పోరాటం చేయండి అయితే ఎవరు కూడా ఇయ్యరు, అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి మనం పోరాట ధోరణిలో ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా ఇప్పటికైనా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అక్రిడేషన్ల కొరకైనా జర్నలిస్టుల కొరకు ఏమేమి సంక్షేమాలు తీసుకొస్తారో మీరు రావాలి. ఇంకొకటి ఈ పోరాటం ద్వారా మీరు కళ్ళు తెరుస్తారు అనుకుంటున్నా, లేకుంటే జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారు. ఇది మాత్రం మీకు హెచ్చరిక. థ్యాంక్ యూ. మీరేం చెప్తారండి? ఇక్కడ మహాధరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జర్నలిస్టులు ఉన్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తారండి? పుష్కర కాలంగా 12 ఏళ్ళుగా జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉండిపోయినాయి. గత ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలోనూ, జర్నలిస్టులకు అక్రిడేషన్స్ విషయంలోనూ, జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ విషయంలోనూ, జర్నలిస్టులకు చిన్న పత్రికలకు ఎంపానల్మెంట్ కానీ, అప్గ్రేడ్ కానీ, బిల్లులు కానీ ఏవి కూడా ఒక 2 ఏళ్ల నుంచి కాలయాపన జరుగుతూ వస్తున్నది. ఎన్నోసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, పరిష్కారం జరుగుతుందని ఆశించాం. ఇదిగో అదిగో అంటురే తప్ప దాని సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి లేదు. అందుకు టీయూడబ్ల్యూజేఐజేయు నాయకత్వంలో విరహతల్లి గారి సారథ్యంలో ఈ యొక్క రాష్ట్ర మహాధరణకు పిలుపునిచ్చి ఈరోజు కమిషనరేట్ దగ్గర ధర్నా కార్యక్రమంలో అందరం పాలుభాగస్వామయ్యాం. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. జర్నలిస్టులు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేశాం. ఆ ఉద్యమ కాలంలో చేసినటువంటి ఈ చిన్న పత్రికలు ప్రత్యేక తెలంగాణ వస్తే మనమంతా చిన్న పత్రికలన్నీ కూడా భవిష్యత్తు బాగుంటుంది, మన పత్రికలు మన రాష్ట్రం అని చెప్పేసి ఆశించాం. కానీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ కూడా ఆంధ్ర పత్రికలే చలామణి అవుతున్నాయి, ఇక్కడ కూడా వారే చలామణి అవుతున్నారు, వారే అన్ని రకాలుగా ఆర్థిక పరిపుష్టి పొందే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలన్నింటినీ విడుదల చేయాలి. అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే కొత్త పాలసీని తీసుకొచ్చి అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలి డిసెంబర్లోనే. అదేవిధంగా ఎంపానల్మెంట్ కోసం ఎంతోమంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. పత్రికలు ఆ ఎంపానల్మెంట్ జరగాలి. అప్గ్రేడ్ కోసం 2018 తర్వాత అప్గ్రేడ్ జరిగే ప్రక్రియ లేదు, ఆ అప్గ్రేడ్ జరగాలి. తర్వాత 18.5 కోట్ల రూపాయలు ఇంకా గవర్నమెంట్ అలాట్మెంటే ఇవ్వలేదు. బడ్జెట్ అలాట్మెంట్ చేసేసి పిఏఓకు పంపి బడ్జెట్ని రిలీజ్ చేయాలి. 2,76,00,000 రూపాయలు ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నాయి. జూన్ 2024 ఆ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతూ గవర్నమెంట్కు మళ్ళీ సవినయంగా అప్పీల్ చేస్తున్నాం. మా సమస్యలను సావధానంగా పరిష్కరించి, మా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరించి మీలో ఒకటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో మేము కూడా బాల్భాగస్తులుగా ఉన్నాం. కాబట్టి మా సమస్యలను పరిష్కరించి మాకు భవిష్యత్తును ఇవ్వాలని చెప్పేసి అంపశయం ఉన్నటువంటి తర్వాత జీవక్షయంలా ఉన్నటువంటి పత్రికలకు మీరు ఆదరణ దయచేయాలని, ఆదుకోవాలని కోరుతూ, అంటే ప్రధానంగా ఈ మహాధరణ మీ సమస్యల కోసమే ఈ మహాధరణ చేపట్టారు కదా, ఓన్లీ మహాధరణ వరకే ఇంకేమైనా కార్యక్రమం ఉంటుంది? చాలా కార్యాచరణ ఉంది. ఇది తొలినే, ఇది నాంది. ఈ సంవత్సరం ఇప్పుడు ఒక మహాధరణతో అంకురార్పణ జరిగింది. భవిష్యత్ కార్యాచరణ పెద్దలు విరహతల్లి గారు అది కార్యాచరణ రూపొందిస్తారు. గల్లీ నుంచి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమ కార్యాచరణని ఎంచుకొని ఈ సమస్యలన్నింటినీ, ఎంతోమంది జర్నలిస్టులు చనిపోయారు, హెల్త్ కార్డ్స్ పనిచేసే పరిస్థితి లేదు. ఈ హెల్త్ కార్డ్స్ని ఇమ్మీడియట్గా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎలా ఉందో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని పరిపుష్టిగా తగిన ఆర్థిక వనరులు దయచేసి ఇంప్లిమెంట్ చేసేసి హెల్త్ కార్డులు ఇంప్లిమెంట్ చేయాలని, అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణని నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమాలని కొనసాగింపుగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు అనేటువంటి ఇప్పుడు మాకున్నటువంటి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇండ్ల సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇండ్ల ప్లాట్లు ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా. ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము సింగిల్ కాదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఆ డబుల్ బెడ్రూమ్లో మీరు ఒకరు కాదు అందరూ పండుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యవస్థ. ఆ డబుల్ బెడ్రూమ్ పోయింది, సింగిల్ బెడ్రూమ్ పోయింది, అసలు రూమే లేకుండా పోయింది ప్రయాణానికి. ఈ పోరాటంలో ఎంతసేపు చెప్పినా కూడా ఆ ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారం మీకు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని కేవలం బూచి పెడుతున్నారు తప్ప ఇప్పటివరకు కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చేస్తున్నారు. ఇంకొకటి మాకు ఈ పత్రికల విషయాలలో చూసినట్టయితే అక్రిడేషన్ కార్డులు అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డులు ఇప్పటి వరకు రెన్యువల్ చేస్తున్నారు. ఇంకా అంతకుముందు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డులు భారీ ఎత్తులో ఉన్నట్టు చిన్న పత్రికలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి అవన్నీ కూడా కట్ చేస్తూ కేవలం 1 లేదా 2 అనేటువంటి ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ABCD అనే ఒక కేటగిరీ పట్టుకొచ్చి ఆ కేటగిరీ వారిగా 2 ఇస్తాం 1 ఇస్తాం ఏదో భిక్ష వేస్తున్నట్టుగానే ఉంది తప్ప హక్కుగా భావించేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా మాకు ఇస్తున్నారు తప్ప మేము కనీసం అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే ఏదో కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇస్తున్నాం, ఆ జీవోని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఆ జీవో ఎవరు తయారు చేస్తున్నారు మనం తయారు చేసుకున్న జీవోని మనం మార్చుకోవడానికి అవకాశాలు ఇవ్వా అని అడిగితే అవి కేవలం ప్రభుత్వం తీసిరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడవద్దు అనే ఒక సిస్టమ్ తోటి వస్తుంది. వ్యవస్థలో 4th ఎస్టేట్ అంటే జర్నలిజం. ఎందుకు మళ్ళీ ఇంత నిర్లక్ష్యం అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వాలకు జర్నలిస్టులు అంటే భయం లేదనుకోవాలన్నా లేకపోతే నిర్లక్ష్యానికి ఏంటి కారణం? భయం అనేది నిర్లక్ష్యం. చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఒక సిస్టమే తప్ప ఖచ్చితంగా మేము చేస్తాం అనేటువంటి ఒక ఆలోచన ఎవరు కూడా ఎప్పుడు ఇస్తలేరు. ఇప్పుడున్నటువంటి సమాచార శాఖ మంత్రి కూడా నిన్న మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము అన్ని కల్పిస్తాం, అది కల్పిస్తాం, ఇది కల్పిస్తాం. ఈ మాట అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అంటున్నారు. గత ప్రభుత్వం చేయలేదని మీరు కూడా కొంచెం నిరుస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం అనే చేస్తుందని మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ ఆశలు కూడా గల్లంత అయినట్టే. ఉన్న పీరియడ్లో కూడా వాళ్ళది 2 సంవత్సరాల పీరియడ్ నుంచి ఏమీ చేయలేదు. ఇంకొక 3 ఏళ్ళు ఉంది. ఆ 3 ఏళ్ళు చేస్తారన్న గ్యారెంటీ ఇప్పుడు ఏనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇవి కానట్లయితే ఒకవేళ ఇలాంటివి చేయకపోతే ఒకవేళ మాకు ఇంప్లిమెంటేషన్ కాకపోయినట్లయితే ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున అన్ని జిల్లాలలో కూడా ఒకేసారి చేయడానికి మేము సమాయత్తం చేస్తామని చెప్పుకున్నాం. నా పేరు కారింగ్లే యాదగిరి, అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుని. నేనేమంటున్నానంటే పోయినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి జర్నలిస్టుల యొక్క సమస్యలని నిర్వీర్యం చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఇంకా నిర్వీర్యం చేసిండు. ఒక లక్షల రూపాయలటువంటి బిల్లులు వచ్చేటువంటి చిన్న పత్రికలకు బిల్లులే కేటాయించకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. ఇది చాలా ప్రభుత్వానికి చాలా దెబ్బ తగులుతుంది. రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనానికి ఈ జర్నలిస్టులే నాంది పలుకుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి మీరు తప్పకుండా జర్నలిస్టుల యొక్క సంక్షేమం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. జర్నలిస్టులు ఎక్కడికక్కడికి చనిపోతున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సూరెన్సులు, వాళ్ళకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాలు కూడా ఈ ప్రభుత్వాలు అందించడం లేదు. ఒక జర్నలిస్టు మరణిస్తే ఒక 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేసే విధంగా చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ప్రజాప్రతినిధుల పక్షాన పోరాటం చేస్తున్నారు. మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చిరంటే ఆ రోజు జర్నలిస్టులు చేసినటువంటి పోరాటం వల్ల, వాళ్ళు రాసినటువంటి వార్తల వల్లనే మీరు వచ్చిరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు ఒక హెచ్చరికను చేస్తున్నాను. నేను జర్నలిస్టులనే కనుక మీరు పట్టించుకోకుంటుంటే మీ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్టులకు రావాల్సినటువంటి రాయితీలు, ఇన్సూరెన్సులు అన్నిట్లల్లో కోత పెడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క విధానాన్ని మానుకొని జర్నలిస్టులకు రావాల్సినటువంటి అన్ని స్పెషలిస్టు, అసలు నువ్వు బిల్లులే ఇస్తలేవు, ఏం పరిపాలన అనేది అసలే లేక ఎంఏలు, బిఏలు, డిగ్రీలు, పిహెచ్డీలు, గోల్డ్ మెడలిస్టులు అయినటువంటి జర్నలిస్టు సోదరులు ఎందరో ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించలేవు. వాళ్ళంతలో వాళ్ళు స్వయం ఉపాధి పెట్టుకుంటే నువ్వు కనీసం వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఇస్తలేవు. ఇక్కడికి వస్తేనే దీంట్లో మొత్తం ఆంధ్రోలదే పెత్తనం ఇప్పటికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే
ఎవరైతే కమిషన్లు ఇస్తున్నారో వాళ్ళ బిల్లులే చేస్తున్నారు. మరి చిన్న పత్రికల వాళ్ళు ఎట్లా బతకాలని చెప్పేసి మేము పెద్ద పత్రికల వాళ్ళు కొన్నిటికి మేము అడుగుతున్నాం. మేము విలేకరులు అందరూ విలేకరులే, ఇలా చిన్న విలేకరి పెద్ద విలేకరి అని ఉంటుందా? చిన్న విలేకరి పెద్ద విలేకరి అని ఉంటుందా? ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలే దాంట్లో ఉండేటోళ్ళు. కానీ మీరు ఈ నిర్లక్ష్య ధోరణులను వీడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు జర్నలిస్టులకు వెంటనే ఇన్సూరెన్స్ పద్ధతిలో ఒక 25 లక్షల రూపాయలు మరణిస్తే ఇవ్వాలి. వికలాంగులైన సందర్భంగా ఒక 10 లక్షల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకొని ముందరికి సాగాలని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ధర్నా కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్లో ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమం ముఖ్య సమస్యల గురించి చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఇప్పటికీ 3వసారి కూడా అక్రెడిటేషన్ స్టిక్కర్గా అతికించి ఏదో తుతు మంత్రానికి సాగించాలని పొడిగిస్తుంది. ఒక చిన్న చూపుగా విలేకరులను చూసుకుంటూ వాళ్ళు ప్రతి క్షణం ఏదున్నా కానీ వాళ్ళ సమస్యలు కానీ ఏదున్నా రాజకీయ పరంగా కానీ లేదా వేరే సమస్యలైనా కానీ అందరినీ ముందుగా టీవీలో, టెలివిజన్లో, పేపర్లో చూపిస్తాము. అలాంటి వాళ్ళని ఒక చిన్న చూపు చూడడం ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. అంటే వ్యవస్థలో 4th ఎస్టేట్ చాలా బలంగా ఉంటుంది. 4th ఎస్టేట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఎందుకు ఇంటర్ రిలక్షన్ కందంటే వాళ్ళు అసలు గెలిచినాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట, ఇలా హామీలు ఇచ్చుకుంటా ముందుగా దొబ్బుతూ సాగిస్తూ చేతులు దులుపుకుంటా ఎలా ఎలక్షన్లో ఓటర్లు ఎలా వాడుకుంటున్నారు అదే విధంగా మమ్మల్ని కూడా వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు పరిష్కారానికి వచ్చే సమస్యకి వచ్చే వాటకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే తూతు మాత్రానికి పని చేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మస్తు ఉన్నారు, ఇలాంటి మంది చాలామంది వస్తారు, వీళ్ళు ఇలా వచ్చి ఇలా నామినేట్గా ఇట్లా పనిచేసి పంపించాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కార్డ్ కానీ అక్రిడేషన్ కానీ గత ప్రభుత్వం కూడా సేమ్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండు అన్నదమ్ముల్లాగా వివరిస్తున్నారు. సో మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము. తొందరలోనే మా పరిష్కారాలను నెరవేర్చాలి, మా డిమాండ్లను తీర్చాలి. ఇంకోటి మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైతే గ్రామ స్థాయిలో రిపోర్టర్లు వర్క్ చేస్తారో గ్రామ స్థాయిలో వాళ్ళకు ఇప్పటివరకు ఇల్లు స్థలాలు కూడా కేటాయించలేరు, వాళ్ళ సమస్యలు కూడా అడగలేరు. ఏమంటే లీడర్లను మేము దబాయిస్తున్నామని లోకల్ లీడర్లు వాళ్ళు దబాయిస్తారు. వాళ్ళకు అండగా మేమున్నాము, భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ అయినా కానీ మీకు అండగా ఉంటుంది, మీరు గట్టిగా పోరాలని నా తరపున మీకు చెప్తాను. ఈ మహాధరణ ఆపేస్తారా లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉంటుందా భవిష్యత్తులో? ఈ కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద మా పిలుపు మా రాష్ట్ర విరాతల గారి పైన మేము వచ్చినాము. దీని తర్వాత ఏమున్నాము కానీ వాళ్ళు చెప్పిన విధానం పైన మేము నడుచుకుంటాం. మా పేరు నరసింహారెడ్డి, మేడిపల్లి మండల సీనియర్స్ ప్రెస్ క్లబ్ నుంచి ఇక్కడ మహాధర్నాకు అటెండ్ అయ్యాము. ఏ ప్రభుత్వాలు కానీ జర్నలిస్ట్ ఇచ్చిన సమస్యలను దాటవేసే ధోరణిలోనే వ్యవహరిస్తున్నాయి తప్ప జర్నలిస్ట్ సమస్యలను నిష్పాత్మకంగా పరిష్కరించడానికి ఏ ఒక్క ప్రభుత్వము ముందుకు వస్తలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టు సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు, కాంగ్రెస్ వస్తుందని మీరు కూడా అనుకున్నారు, అందరూ కూడా అది ఆశలు పెట్టుకున్నారు. అదే అడియాసలు అయినట్లేనా? మరి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కానీ జర్నలిస్టులను న్యాయవంచనకు గురి చేస్తున్నాయి. జర్నలిస్టులను వాళ్ళను అనుకూలంగా మలుచుకొని వాళ్ళ ప్రభుత్వాలకు అనుకూలంగా వార్తలు రాయించుకొని జర్నలిస్టులు మాత్రం మాత్రం న్యాయం చేస్తలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేయాలని కోరుతున్నాను. అంటే వాస్తవంగా కూడా వ్యవస్థలో 4th ఎస్టేట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఒక కుటిల బుద్ధితోటి వ్యవహరిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేటందుకు మీ హక్కులు మీకు ఎన్నో సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని హామీలు ఇస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని కాల రాస్తున్నాయి. ఇవి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలి, జర్నలిస్టులకు న్యాయం చేయాలి. ఈ విధంగా జర్నలిస్టులను వాడుకొని వాళ్ళ పబ్బం కట్టుకుంటున్నాయి తప్ప జర్నలిస్టుల సాధనకు మాత్రం కృషి చేయడం లేదు.
గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చింది ఎవరూ లేదు. గత ప్రభుత్వం ఇస్తుందని ఎంతో ఆశతో అందరు ఎదురు చూసిరు, వాళ్ళు కూడా దాటవేత ధోరణిలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చిన దగ్గర నుండి చేస్తామనే కాలయాపన తప్ప 2 సంవత్సరాలకు వస్తుంది కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు వాళ్ళు కూడా. కానీ ఇకనైనా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అన్న స్పందించి జర్నలిస్టులపై కాలయాపన చేయకుండా వాళ్ళకున్న హెల్త్ కార్డులు కావచ్చు, ఇళ్ల పట్టాల సమస్య కావచ్చు, అక్రిడేషన్ సమస్యలు కావచ్చు తీర్చి అతి తొందరలో అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏ ప్రభుత్వాలు కానీ జర్నలిస్టుల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వాలు అటు పోయిన బీఆర్ఎస్ కానీ ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అసలు ప్రేమ లేదు, చౌత ప్రేమ చూపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే చేసింది అన్నారు, హామీలు నెరవేర్చలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తున్నారు అంటే ఎందుకు నిర్లక్ష్యం? అదే జర్నలిస్టుల పట్ల ప్రతి ప్రభుత్వాలు ఫస్ట్ ఎన్నికల ముందు వాడుకుంటున్నాయి, ఆ తర్వాత ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు జర్నలిస్టుల మధ్య అసలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, వాళ్ళు ఏం చూపించట్లేదండి. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? మహాధరణ ఈరోజు ఉంది, ఇంతటితో ఆపేస్తారా లేకపోతే ఇంకేమైనా భవిష్యత్ కార్యాచరణ ఉంది? రాష్ట్ర కార్యవర్గము ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారము మా నిరసనలు మా కార్యాచరణ ఉంటుంది. గత ప్రభుత్వం నాటి నుండి అంతకుముందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి కూడా జర్నలిస్టులు కనీస సమస్యలు, కనీస కోరికలు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూనే ఉన్నారు. ఎంతోమంది పాలకులు వస్తున్నారు పోతున్నారు, కానీ జర్నలిస్టుల జీవితాల్లో మార్పులు రావట్లేదు. ఇప్పటికైనా గత ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమైనా జర్నలిస్టుల పట్ల ఒక సానుకూలతగా భావన వ్యక్తం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అందుకే ఈ ధర్నాన్ని చేపట్టినాం. కనీస సౌకర్యాలు, కనీసమైన మౌలిక వసతులు, కనీస మా సొంత ఇండ్ల స్థలాలు కానీ, ఆరోగ్య భద్రత కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ అట్లాంటి కనీస కోరికలే కోరుతున్నారు తప్ప, డిమాండే తప్ప వేరే గొంతమ్మ కోరికలు మాత్రం జర్నలిస్టులకు కావు. ఇంతమంది పాలకులు వచ్చినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎవరు లేరు. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైన జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తుందన్న ఒక ఆశాభావంతో ఈ ధర్నాకు వచ్చినాము. ఈ ధర్నా అనేది మా పెద్దల సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లా కొనసాగిస్తాము. ఖచ్చితంగా మా కోరికలను సాధించుకుంటామని చెప్పి రాములు నా ఈ ప్రభుత్వాలు మారుతున్నా ఈ జర్నలిస్టుల సమస్యలు మారట్లేదు. ఏదైనా అంటే వెట్టి చాకిరి సమాజానికి కోసం 4వ స్తంభంగా పిలువబడ్డ ఈ జర్నలిస్టుల సమస్యలు శాశ్వతంగా అట్లాగే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, చిన్న ఉద్యోగస్తులు కూడా జీవితాలు మారుతున్నాయి. కానీ సమాజం కోసం ఎన్నో రకాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టి ఎన్నో లాఠీ దెబ్బలకు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం కోసం కొన ఊపిరి వాడకు పోరాడితే మిగిలింది సమస్యల వలయంలో ఉరితాళ్లే జర్నలిస్టులకు ఒక ఎమ్మెల్తాలతో తయారైంది. కాబట్టి ఈ జర్నలిస్టుల సమస్యలు వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలి. జర్నలిస్టుల హక్కుల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతికంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అల్పేరు కాకుండా ఇంతవరకు మండలాల నుంచి, నియోజకవర్గాల నుంచి కాలినడకన రకరకాలుగా ఉద్యమాలు చేసి ఈ సమస్యలు ఇట్లాగే పరిష్కరించకుండా ఇట్లాగే జోరుదారుతున్నారు. కాబట్టి ఈ జర్నలిస్టుల హక్కులు శాశ్వతంగా పరిష్కారం కోసం, ఆ పరిష్కారానికి ఒక దిక్సూచి ఈ మహాధర్నా కావాలని వెంటనే రేవంత్ రెడ్డి మంత్రి బృందం ఈ దాని మీద అధ్యయన కమిటీ వేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం తరపున మేము అన్ని సంఘాల తరపున ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి మంత్రి మండలానికి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే స్పందించాలని కోరుతున్నాం. మేము సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి జర్నలిస్టులం వచ్చినాం చాలామంది. అయితే చాలా కాలంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకనైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయితే అని భావించినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదు. అందుకే ఈ ధర్నా నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నా తర్వాతనైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి. ప్రధానంగా
వెంటనే అగ్రిడేషన్లు మంజూరు చేయాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లు, ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. ఈ ధర్నా తర్వాతనైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు లక్ష్మణ్ అండి. అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుందండి. గత ప్రభుత్వం కూడా ఇలాగే 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి వచ్చింది. ఇప్పుడు కూడా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారు. అలా కాకుండా అక్రిడేషన్లు త్వరగా అందించడంతో పాటు జర్నలిస్టులకి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురుతున్నాయి. గ్రామీణ స్థాయిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికీ కూడా హెల్త్ కార్డుల విషయంలో కూడా తొందరగా నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాను ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని జర్నలిస్టులని ఆదుకోవడంలో కానీ వివిధ సమస్యలపై లేవనెత్తినప్పుడు కూడా పరిష్కారం చేయలేకపోవడం కారణంతో ఈరోజు ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ మహాధర్నా చేపట్టినాం. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ ప్రజల అవసరాలకు జర్నలిస్టు చాలా ప్రాధాన్యత వహిస్తాడు. ఈ క్రమంలో ఇంత దగ్గరలో ఉన్న జర్నలిస్టుల సమస్యలు తీర్చలేనప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉంటుంది ఏందనే ప్రశ్న లేవనెత్తడమే ఈరోజు సమావేశం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల సమస్యలు, అసలు మధ్యతరగతి జర్నలిస్టులు, మండల జర్నలిస్టులు, వివిధ రకరకాలుగా ఉన్న సమస్యలను సాల్వ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల సంఘం దాస్ ఆధ్వర్యంలో మేము మహాధర్నాకు మద్దతుగా వచ్చాము. ఈ మహాధర్నాలో చిన్న పత్రికల పలు సమస్యలు ఉన్నాయి. మాకు గత 2 సంవత్సరాలుగా చిన్న పత్రికలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన యాడ్స్కు సంబంధించిన డబ్బులు రావటం లేదు, పెండింగ్లో ఉన్నాయి. అక్రిడేషన్లు అనేది రెన్యువల్ కంటిన్యూ అవుతున్నది. దానివల్ల స్థానికంగా ఇబ్బందులు పడుతున్నాము. ఇండ్ల స్థలాలు అనేది ఒక సమస్య ఉన్నది. స్థానికంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఉమ్మడిగా అన్ని ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తామని ఒక ప్రపోజల్ ప్రభుత్వం ముందు ఉండే, ఇప్పుడు అది పోయింది. కాబట్టి ప్రాంతాల వారీగా స్థానికంగా వండుకుంటూ ప్లాట్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వము వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యను సావధానంగా పరిష్కరించాల్సిందని ఈ సందర్భంగా కోరుతున్నాము. టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా మా చిన్న పత్రికలకు చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న పత్రికలు అనేక జూన్ 2024 బిల్లు 5 నెలల నుంచి బడ్జెట్ అలాట్ అయ్యి ఇంతవరకు కూడా బిల్లు మాకు రావట్లేదు. 1,50,00,000 బిల్లు ఉన్నది. మాకు ఇంకా మిగతాది 18 కోట్ల బిల్లులు ఆగి ఉన్నవి. వాటికి బడ్జెట్ కేటాయించవలసింది. మినిస్టర్ల చుట్టూ తిరిగినా కానీ బడ్జెట్ కేటాయించడం లేదు. వాటికి కూడా బడ్జెట్ కేటాయించి మా యొక్క బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. ఇంకోటి మా చిన్న పత్రికలకు గ్రేడింగ్లు చేయాల్సి ఉంది, మరియు ఎంపానల్మెంట్ కూడా చేయాల్సి ఉంది. ఈ సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వము వీటి మీద చాలా చిన్న చూపు చూస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పత్రికలు అంటే చిన్న చూపు చూసిన వాళ్ళు, ఇంతకుముందు చూసిన వాళ్ళు కూడా పోయారు. అది కూడా ఉన్నాయి. చాలా రాష్ట్రాలే కూలిపోయినాయి పత్రికలతో పెట్టుకుంటే. కానీ చిన్న పత్రికలకు మాత్రం అండగా ఉండాలి. ఈ యూనియన్ కూడా వీళ్ళ సహకారం మాకు 100% ఉండాలి. మాకు అన్ని చేయాలి. టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు టీడబ్ల్యూజే ఆధ్వర్యాన మా ధర్నాకు పిలిపినాడు. అంత జర్నలిస్ట్ మొత్తం వచ్చాము. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి గురి చేసింది. 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురైనాము. మా సమస్యలు ఎక్కడికక్కడ ఎట్నే ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా మాకు మంచి జరుగుతుందని ఆశించడం, కానీ పెనమించిపోయి పొయ్యిలబడ్డట్టు అయింది మా పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ధర్నా ఇంకా ఉధృతం చేస్తాం. మా సమస్యలు వెంటనే గవర్నమెంట్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అవుతామని ఆశిస్తున్నాం. ఇలాగే ఉంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాం, ఇంకా ఉధృతం చేస్తాం. థ్యాంక్ యూ. మా చిన్న పత్రికలకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు మా పేపర్స్ అప్గ్రేడ్ చేయడం, పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందిగా, మరియు కొత్త ఎంపానల్మెంట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్నయించుకుంటున్నాం. అంతే. గత 10 సంవత్సరాల నుంచి వివక్షత వహించినటువంటి ప్రభుత్వం లాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ మా జర్నలిస్టుల పట్ల అదే వివక్షత కొనసాగుతుంది. అగ్రిడేషన్ల విధానం, యాడ్స్ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి విషయమైనా
ఏదైనా జర్నలిస్టులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. ప్రతి అర్హులైన జర్నలిస్టులకు ఒక ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలి. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి. గత కొన్ని ప్రభుత్వాలు అంటే భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో పెన్షన్ విధానం కూడా అమలైంది. ఈ రాష్ట్రంలో కూడా పెన్షన్ విధానం అమలు కావాలని మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. మహాధర్నకు ఇచ్చేసిన జర్నలిస్టులందరూ మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. మా గ్రేడింగు బిల్స్ అప్గ్రేడు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఈ ధర్నా ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇళ్ల స్థలాలు అక్రిడిటేషన్ కార్డులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నారు. ఈ మహాధర్నా వచ్చిన అందరికీ జర్నలిస్టులకు ధన్యవాదాలు. ఇది ప్రధానంగా జర్నలిస్టుల ధరలో భాగంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్ 2 ఏళ్ళు అవుతుంది, వీళ్ళు కూడా ఏం చేయలేదు. హెల్త్ కార్డు లేవు, ఆ ఇళ్లకు సంబంధించి ఇళ్లకు ఆ భూములు లేవు. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర పత్రికల పెత్తనం నడుస్తుంది, వాళ్ళకే వత్తాసు వలుకుతుంది ప్రభుత్వం తప్ప తెలంగాణలో చిన్న మధ్య తరహా పత్రికలను అసలు పట్టించుకుంటలేరు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇండ్లు కట్టిస్తున్నారు, అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్నారు, హెల్త్ కార్డులు ఇస్తున్నారు. మేము ఈరోజు వైద్యానికి పోవాలంటే ప్రైవేట్ హాస్పిటళ్లకు, కార్పొరేట్ హాస్పిటళ్లకు లక్షలు పెట్టుకోవాలి. మా బతుకులేంది, మాకు వచ్చే సంపాదన ఎంత, మేము అంతంత డబ్బులు పెట్టుకొని ఎట్లా వైద్యం చేసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. వాస్తవంగా కూడా తెలంగాణ రావడానికి కూడా ముఖ్య కారణం జర్నలిస్టుల పాత్ర కూడా. వాళ్ళు పెన్ను పట్టుకొని రాస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. అందరి పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర కూడా 100% ఉంది. 10 ఏళ్ళుగా కేసీఆర్ చేయలేదు. వాళ్ళ మీద నమ్మకం కోల్పోయి కనీసం కాంగ్రెస్ అన్న చేస్తుందని వీళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ హామీలను నెరవేరుస్తారు. అంటే ప్రధానంగా వాళ్ళు పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేరు. ఆ ఇండ్లు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇవే ఒక 2-3 డిమాండ్లు తప్ప పెద్ద ఏం లేవు. కానీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వివరిస్తుందో అర్థమవుతుంది. అంటే వీళ్ళ యొక్క సేవలు వినియోగించుకుంటారు. వీళ్ళు సమాజంలో ఏం జరుగుతుందో ఆ వార్తలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. వీళ్ళ సేవలు వినియోగించుకుంటారు. వీళ్ళ యొక్క బలం కావాలి, కానీ వీళ్ళ యొక్క జీవితాలను మాత్రం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క జర్నలిస్టు కన్నీరే పెడతారు. నిజంగా చాలా బాధపడతారు. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తాను ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాం, కానీ 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ మహాధరణ తోటి ఆపేయము, మా కార్యాచరణ ఇంకా ఉంటుంది, పెన్ డౌన్ చేస్తాము, ప్రభుత్వానికి మేమేందో చూపిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో భాను, మాసప్ ట్యాంక్.